ఓవైపు జూబ్లీ హిల్స్ బైపోల్ కి పోలింగ్ జరుగుతుంటే మరికొన్ని చోట్ల కాంగ్రెస్ నేతలు రూల్స్ బ్రేక్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పోలింగ్ సమయంలో స్థానికేతరులు నియోజకవర్గంలో ఉండకూడదనే నిబంధన ఉంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ శంకర్ నాయకులు ఓటర్లని మభ్య పెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కొంత చెదురుమూదురు ఘటనలు అయితే కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రలోభాలకు గురి చేస్తున్నారు, ఓటర్లను ప్రభావితం చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అక్కడి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనే డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సో ప్రతాప్, ఏ విధంగా ఉంది అక్కడ? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అంతా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసామంటారు. ఓటర్స్ కూడా వరుసగా అంతా 7 గంటల నుంచి కూడా అందరూ పోలింగ్ బూత్ల దగ్గరకు వచ్చి పెద్ద ఎత్తున క్యూ కడుతూ జనాలంతా ఓట్లు వేస్తున్న పరిస్థితి అయితే. మరోవైపు దీనికి సంబంధించి కాంగ్రెస్ సంబంధించిన నేతలంతా కూడా ఎవరైతే గతంలో ఇన్ఛార్జీలుగా వ్యవహరించారో ఆయా బూత్లకు సంబంధించిన వారంతా కూడా పూర్తిగా ఆయా ప్రాంతాల్లో ఇంకా ఇప్పటికీ కొంతమంది పర్యటిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దీనికి సంబంధించి చూసినట్లయితే రెహమత్ నగర్ లో కొన్ని వీడియోస్ బయటకు రావడం జరిగింది. ముఖ్యంగా బీర్ల ఐలయ్య, ప్రభుత్వ ఇప్పుగా ఉన్న బీర్ల ఐలయ్య కానీ అదేవిధంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ శంకర్ నాయకులు వీళ్ళు కూడా రెహమత్ నగర్ లో ఆయా ప్రాంతాల్లో పోలింగ్ బూతుల ఏరియాలకు సంబంధించి కూడా తిరుగుతూ స్వయంగా పరిశీలిస్తున్న విజువల్స్ బయటకు రావడం జరిగింది. ముఖ్యంగా బీర్ల ఐలయ్య అయితే ఆ బుల్లెట్ పైన కూడా అక్కడ ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ కూడా వారి పోలింగ్ ఏజెంట్లను కూడా మోటివేట్ చేస్తూ అంతా కూడా అక్కడ ప్రభావితం చేసే విధంగా వ్యవహరిస్తున్నారనే ఒక ఆరోపణ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా స్వయంగా అక్కడ కూర్చొని వాటి పోలింగ్లకు సంబంధించి ఓటర్ స్లిప్లను అన్నిటి కూడా పరిశీలన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అట్లా మొత్తం మీద దీనికి సంబంధించి శంకర్ నాయక్ కూడా అక్కడ వరుసగా తిరుగుతూ అక్కడ ఏరియాకి సంబంధించిన వాటిని చేస్తున్నారంటున్నారు. అయితే ఇటువంటి వాటికి సంబంధించి అధికార పార్టీ నేతలు కావడంతో కాస్త అధికారులు కూడా చూసి చూడనట్టుగా ఉంటున్నారనే ఒక ఆరోపణ కూడా వస్తుంది. దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. అయితే ప్రజెంట్ ఆ వీడియోలు వైరల్ అవుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి అధికారుల నుంచి వివరణ రావాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి మాత్రం కాంగ్రెస్ నేతలు మాత్రం ఓటర్లను అంటే ఎక్కువగా ఓటింగ్ శాతాన్ని పెంచడానికి కోసమే తాము ఈ ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా ఆయా డివిజన్లలో వారికి ఎవరెవరికైతే బాధ్యతలు అప్పగించారో అక్కడ ఆ ఏరియాలకు సంబంధించి ఓటింగ్ శాతాన్ని పెంచే విధంగా ఓటర్లను ఓటు వేసే విధంగా కూడా మోటివేట్ చేస్తామంటారు. కానీ ఆ విధంగా చేయడానికి కూడా రూల్స్ భిన్నంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. రూల్స్ పూర్తిగా అతిక్రమిస్తారు. రూల్స్ అనేది ఎవరు ఓటర్ కాని వ్యక్తి కూడా ఎవరు కూడా అక్కడ స్థానికంగా ఉండడానికి వీల్లేదు. 48 గంటల నుంచి పూర్తిగా ప్రచారాన్ని నిలిపివేయడం కానీ అదేవిధంగా ఆ ఏరియాలో ఉండకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉంటూ ప్రచారం చేస్తున్నారనే ఒక ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా అధికారుల నుంచి ఎలాంటి సంబంధం వస్తుందని చూడాల్సి ఉంటుంది. అయితే మొత్తం మీద దీనికి సంబంధించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మొత్తం ఓవరాల్ గా చూసినట్లయితే కనుక ఓటర్లు అయితే పెద్ద ఎత్తున పోలింగ్ బూత్ల వద్దకు వచ్చి ఓటింగ్ వేసేందుకైతే క్యూ కడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. థ్యాంక్ యూ ప్రతాప్.